హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి అందరూ ఎంతో ఇష్టంగా తినే మెత్తటి పకోడీ. చాలామంది మెత్తటి పకోడీ చేసే ఆయిల్ ఎక్కువగా పట్టేస్తుందని మెత్తటి పకోడీ చేయకుండా గట్టి పకోడీ చేసుకుంటారు. కానీ మెత్తటి పకోడీకి కూడా పిండిని మీరు ఈ పద్ధతిలో కలిపారంటే అస్సలు ఆయిల్ పట్టకుండా పైన కొంచెం క్రిస్పీగా లోపల మెత్తగా మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు తగులుతూ భలే టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ వీడియోని ఒకసారి చూసి ఈసారి ఇలానే ట్రై చేయండి. మరి ఆలస్యం ఎందుకు, వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. దీనికోసం ముందుగా వెడల్పుగా ఉన్న బౌల్లోకి 1 కప్పు ఉల్లిపాయ తరుగుని తీసుకోండి. ఉల్లిపాయ తరుగు కూడా ఇలా అడ్డం ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 3 పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని వేసుకోండి. కరివేపాకును కూడా సన్నగా తరిగి వేసుకోండి. కొత్తిమీర ఉంటే కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, చిటికెడు వంట సోడా, ఫ్రెష్గా నూరుకున్న 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా పిసుక్కుంటూ ఉల్లిపాయలోని వాటర్ అనేది బయటకు వదిలేలా ఇలా ఒక 1 మినిట్ పాటైనా కలుపుకోవాలి. తర్వాత 1 కప్పు శనగపిండి మంచి క్రిస్పీగా రావడం కోసం 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసి ఓసారి కలిపేయండి. తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ ఈ కన్సిస్టెన్సీలో పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు 1 కప్పుకు వేసుకోవాలి. 1 కప్పు ఉల్లిపాయ తరుగు ఉంటే 1 కప్పు శనగపిండి కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా వచ్చేటట్టు పిండిలో వాటర్ను అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ చాలా వేడెక్కిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకున్న తర్వాతనే ఇలా చిన్న చిన్న బజ్జీలా వదలండి. మంచి కలర్లోకి మారిన తర్వాత మరొక వైపు టర్న్ చేసి 2 వైపులా ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేయాలి. అయితే స్టార్టింగ్ సిమ్లో పెట్టుకోండి. బజ్జీలు వేసిన తర్వాత మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోండి. అలా అయితేనే అస్సలు ఆయిల్ పట్టకుండా వస్తాయి. చూసారు కదండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, తినేటప్పుడు మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు తగులుతూ భలే టేస్టీగా ఉంటుంది. ఆంధ్రాలో అయితే ఈ మెత్తటి పకోడీ చాలా ఫేమస్. ఓకే ఫ్రెండ్స్, ఈ మెత్తటి పకోడీ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.